మనం ఎన్ని రోజులు స్ట్రైక్ లో పాల్గొన్నాం? ఎవరైనా చెయ్యొస్తారా? ప్లీజ్. హక్కులు మనకు కావాల్సింది మనం సంపాదించుకోవాలి అంటే 40 రోజులు మనం జీతాన్ని కోల్పోయాం. భారతదేశంలో ఈ రోజు ఏ ఆర్గనైజేషన్ అయినా, ఏ కార్మిక సంఘమైనా అవసరం లేనటువంటి ఇటువంటి నిగదారుడు పరిస్థితి ఎవరికైనా జరిగిందా? లేదు. ఇది బ్యాంకింగ్ ఇమాం స్వామి పాహిమాం స్వామి అని అడుగుతుంది అనమాట. ఏంటని వెంటనే దేవుడు ప్రత్యక్ష అయ్యాడు. చూసాకేమో ఒకసారి ఒక పాము చేసి తెలుసు కదా మనకి, నవపాము. అదేంటంటే త్రావులో వచ్చిన అన్నది ఎవరు కాబట్టి ఆయన పొడిచేస్తుంది, చంపేస్తుంది. ఇది గవర్నమెంట్ అవనియండి, మనల్ని అంటే మన కోసమని ఒక మధ్యవర్తిగా పనిచేసే ఐటీఏని అడుగుతున్నాము. దేవుణ్ణి కోరిందన్నమాట. ఏమనంటే, సార్ మేము ఎక్కడ కనిపించినా సరే మమ్మల్ని చంపేస్తున్నారు, ఏంటి అంటే భయపడి పారిపోతున్నారు, మమ్మల్ని ఎవరిని పంచుకునేవాడు. ఒరే, నీ తాలూకా నైజం బుసగొట్టడం, నీ తాలూకా నైజం నిన్నెవరైనా గాయపరిస్తే వాళ్ళని శాంతి కావాలి, నేనన్నమాట వీళ్ళందరికీ లవబుల్ గా ఉండాలి అనుకుంటే నీ ఉనికిపోతుంది. ఈ రోజు ఇట్ మే బి ద లాస్ట్. ఎందుకంటే ఈరోజు ఒక్క నుంచి చెప్తున్నాను, ఇంత ఈజీగా ఒక పిలుపునిచ్చి సమ్మె చేసేటటువంటి ఒక ఎంప్లాయీస్ సంఘం సిఐటిలో మనకు నిజంగా వాళ్ళకి ఎంతో కృతజ్ఞత ఉండాలన్నా, సోషల్ మీడియాకి కృతజ్ఞతగా ఉండాలన్నా. ఈ రోజు ఎవరైతే వసంతరావు, కన్వీనర్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, విశాఖపట్నం చాప్టర్. ఈరోజు మా ప్రధానమైన డిమాండ్ ఏమనగా బ్యాంకుల్లో 5 రోజుల పనిదినం అమలు చేయాలని. ఈ ప్రధానమైన డిమాండ్తో ఈరోజు దేశవ్యాప్తంగా 8 లక్షల మంది అధికారులు, ఉద్యోగులు సమ్మెకు దిగామండి. ఈ సమ్మెకు ముందు మేము చాలా పోరాటాలు చేశాము. మన 22, 23 తారీఖున చీఫ్ లేబర్ కమిషనర్తో కూర్చొని చర్చలు జరిగిన చర్చలు విఫలమయ్యేవి. దాని తాలూకు ఎఫెక్టే ఈరోజు స్ట్రైకు. యాక్చువల్గా ఏంటంటే 7/12/2023లో మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్తో మాకు యునైటెడ్ ఫోరం ప్రతినిధులు జరిగింది. అలాగే 8/3/2024లో 12th బైపార్టీ సెటిల్మెంట్లో కూడా జాయింట్ నోట్లో కూడా ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ 5-day బ్యాంకింగ్ ఇస్తామని చెప్పి ప్రభుత్వానికి సిఫార్సు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేసి ఇంతవరకు దాన్ని అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరమండి. దాని పర్యవసానమే ఈరోజు బ్యాంకుల్లో ఈరోజు దేశవ్యాప్త సమ్మె చేస్తున్నాం. అంతేకాకుండా యాక్చువల్గా 2015లో 10వ ద్వైపాక్షిక ఒప్పందం జరిగినప్పుడు ఒప్పందంలో అప్పుడు కూడా మేము 5 రోజుల పనిదినం అడిగాము. ఈసారికి మీరు 2వ శనివారం 4వ శనివారం తీసుకోండి, తర్వాత మేము మిగతా శనివారాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా దాన్ని అమలు చేయలేదు. ఈరోజు స్ట్రైక్ చేయడం మాకు చాలా కస్టమర్లకి అసౌకర్యం కలిగించిన ఈ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల ఈరోజు మేము ఈ స్ట్రైక్ తలపెట్టామండి. మీ మీడియా ద్వారా మేము చెప్పబోయేది ఏంటంటే, మా తాలూకా ఈ సానుకూల సమస్య ప్రభుత్వం పరిష్కరించకపోతే ఈ సమ్మెని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ తరఫున ఇంకా ఉధృతం చేస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు జిఎస్జే అచ్యుతరావు, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు, ఆఫీసర్లు సమ్మె చేయడానికి ప్రధాన కారణం వారంలో 5 రోజులు పనిదినం కల్పించాలని. ఇదేమి గొంతెమ్మ కోరిక కాదు. ఒక పక్క పివి నరసింహారావును మొదలుపెట్టుకుని నేటి నరేంద్ర మోడీ వరకు గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ అంటున్నారు. మరి ప్రపంచంలో అన్ని దేశాల్లో 5 రోజులు పనిదినాలు ఉన్నాయి. ప్రపంచమే కాదు, భారతదేశంలో 1986లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4వ వేతన సంఘం సిఫార్సు చేసింది వారానికి 5 రోజుల పనిదినం ఉండాలని. ఇవాళ చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ కానీ, చీఫ్ ఆఫ్ ఆర్మీ, చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్, రాష్ట్రపతి భవన్, సుప్రీంకోర్టు అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత 4 దశాబ్దాలుగా వారానికి 5 రోజుల పనిదినాన్నే కొనసాగిస్తున్నారు. బ్యాంకింగ్ రంగం తప్ప ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అయిన ఇన్సూరెన్స్ కంపెనీలు, రిజర్వ్ బ్యాంక్ కూడా 5 రోజుల పనిదినంలో కొనసాగుతున్నాయి. ఎటొచ్చి బ్యాంకింగ్ రంగాన్నే బైపార్టీ సెటిల్మెంట్లో ఒక అగ్రిమెంట్కి వచ్చినప్పటికీ నరేంద్ర మోడీ, అమిత్ షా జోడీ ఈ పథకాన్ని అమలు చేయడానికి మోకాలు అడ్డుతున్నారు. వారి మోకాలు అడ్డుకే ఇవాళ సమ్మె ప్రారంభమైంది. ఇది అంతం కాదు, ప్రారంభమే. ఈ సమ్మెను ఏఐటీసీ జాతీయ స్థాయిలోనూ, విశాఖ నగరంలోనూ ఏఐటీసీ సంపూర్ణ మద్దతు తెలిపి బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఏఐటీసీ వారు వెన్నుంటూ ఉంటుందని, నరేంద్ర మోడీ దిగొచ్చే వరకు ఈ సమ్మె కొనసాగుతుందని హెచ్చరిస్తున్నాం.